కూలీ సినిమా తర్వాత ఆ రిజల్ట్ను చూసి లోకేష్తో తీయాల్సిన సినిమాని పాజ్లో పెట్టాడు సూర్య. కూలీ సినిమాలో నటించిన అమీర్ ఖాన్ చేయాల్సిన సినిమా అయితే అమీర్ ఖాన్ కొన్ని చేంజెస్ చెప్పిండని, లేదు నేను చేంజెస్ చేయను అని చెప్పేసి అమీర్ ఖాన్ తోటి సినిమా చేయకుండా ఆపిన స్టోరీ ఇది. సో ఇప్పుడు అదే స్క్రిప్ట్ తోటి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమా చేస్తున్నారు లోకేష్ కనకరాజ్తో. సో ఇది రిస్క్ అనిపిస్తలేదా? ఎందుకంటే కూలీ రిజల్ట్ చూడండి, తర్వాత సూర్య గారు ఎందుకు రిజెక్ట్ చేసిందో చూడండి, అలాగే అమీర్ ఖాన్ ఇప్పుడు ఇండియా లెవెల్లో అమీర్ ఖాన్ కంటే ఒక పేరుంది, అమీర్ ఖాన్ని చూడండి. అంటే వీళ్ళిద్దరు రిజెక్ట్ చేసినాక కూడా, కూలీ సినిమా ఫ్లాప్ అయినాక కూడా లోకేష్ కనకరాజ్కి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒక ఛాన్స్ ఇస్తున్నాడు అంటే స్టోరీలో బలమా, లేదంటే లోకేష్ ఏమైనా మాయ చేసిండా? బేసిక్గా డైరెక్టర్స్ ఎట్లుంటారంటే వాళ్ళు చెప్పాల్సిన స్టోరీ చెప్పేటప్పుడు బాగానే చెప్తారు, చాలా బాగా చెప్తాడు. ముఖ్యంగా లోకేష్ కనకరాజ్ ఆయన తీసే సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. ఆ స్క్రీన్ ప్లే తర్వాత ఆ స్టైలిష్గా తీసే సీన్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. సో లోకేష్ కనకరాజ్ స్టోరీ చెప్పే దాంట్లో ఏమన్నా మ్యాజిక్ చేసిండా అనేది నాకైతే అనిపిస్తుంది. చాలా రోజులుగా వీళ్ళ కాంబినేషన్ ఉంటుంది అనేది పుకార్లు అయితే చక్కర్లు కొడుతుండే, కానీ అల్లు అర్జున్ కాల్ షీట్ల వల్ల ఆ కాంబినేషన్ లేట్ అవుతుంది, ఇంకా ముందుకు అవుతుంది అనేది ఆ న్యూస్ అయితే ఉండే. కాకపోతే సడన్గా ఈరోజు వచ్చేసి అల్లు అర్జున్ 23, లోకేష్ కనకరాజ్ 7 వీళ్ళ కాంబినేషన్లో సినిమా అనౌన్స్ చేయడం అనేది నిజంగా ఒక మ్యాజిక్కే. అయితే నేను ఇంతకుముందు చెప్పినట్టు మ్యాజిక్తో పాటు ఆ భయం ఒకటి ఉంది ఫ్యాన్స్కి. ఎందుకంటే ఇంతకుముందు కూలీ సినిమా రిజల్ట్ తర్వాత లోకేష్ సినిమా డైరెక్ట్ చేయకుండా ఆయన ఒక హీరోగా చేస్తున్నాడు. మరి ఒక హీరోగా చేస్తున్న అతడు మళ్ళీ ఇప్పుడు 26లోనే ఈ సినిమా స్టార్ట్ అవుతుంది అంటున్నాడు. మరి ఎట్లా తీస్తాడు? ఇంకొకటి ఏంటంటే ఇది లోకేష్ కనకరాజు డ్రీమ్ ప్రాజెక్ట్ అంట. ఆయన చాలా సందర్భాల్లో ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పేది. ఆ డ్రీమ్ ప్రాజెక్ట్లో ఎంత సత్తా ఉంది అనేది మనం ఆలోచించాలి. అండ్ ఐకాన్ స్టార్ ఈ మధ్యలో అంటే ఈ టైంలో అల్లు అర్జున్ స్క్రిప్ట్ సెలెక్షన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఆయన రేంజ్ వేరు కాబట్టి ఆయన చేయాల్సిన సినిమాల స్క్రిప్ట్ సెలెక్షన్ చాలా హార్డ్గా ఉంటుంది, చాలా గొప్పగా ఉంటుంది. సో బేసిక్గా ఇది ఒక సూపర్ హీరో స్టోరీ అంట. ఇరుంబకై మాయావి అనేది ఒక స్టోరీ ఈయన అనుకున్నాడు, ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. ఈ దాంట్లో హీరో సూపర్ హీరో అంటే మనకు తెలుసు. ఒకవేళ లోకేష్ కనకరాజ్ సూపర్ హీరోస్ ఎట్లా ఉంటుంది అని మనం ఊహించుకోవచ్చు. ఎందుకంటే ఆయన స్క్రీన్ ప్లే, ఆయన స్టైలిష్ హీరో ప్రజెంటేషను, తర్వాత ఆ కలర్ గ్రేడింగ్ ఇవన్నీ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. సో అట్లాంటి లోకేష్ కనకరాజు ఒక సూపర్ హీరో సినిమా తీస్తున్నాడు, దాంట్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరో అంటే మనం ఊహించుకోవచ్చు. అంటే ఇద్దరు సెలెక్షన్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఎందుకంటే అల్లు అర్జున్ గారు ఇప్పుడు ప్రస్తుత ప్రాజెక్ట్ కూడా అట్లీతోటి ఇట్లాంటి ఒక నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్టే అంటున్నారు. ఎందుకంటే దానికి కూడా చాలా బడ్జెట్ ఉంది. సో ఆయన తీసే నెక్స్ట్ సినిమాలన్నీ ఆ లైనప్ నెక్స్ట్ లెవెల్లో ఉంది, అల్లు అర్జున్ గారి లైనప్. సో తర్వాత త్రివిక్రమ్ గారి సినిమా అంటున్నారు, తర్వాత ఇంకా చాలా పెద్ద లైనప్ ఉంది. సో సడన్గా ఈ లోకేష్ కనకరాజు ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ని అల్లు అర్జున్ గారితో తీస్తున్నారు అంటే అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అయితే పండగ చేసుకుంటుంటారు, 100% పండగ చేసుకుంటుంటారు. తెలుసు కదా అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ ఎంత మాస్గా ఉంటారో. అట్లాంటి మాస్కి లోకేష్ కనకరాజు లాంటి ఒక డైరెక్టర్ కలిసిండు అంటే ఇంకా ఆలోచించుకోవచ్చు మనం. అండ్ ఈరోజు ఈ కాంబినేషన్ గ్లిమ్స్ ఒకటి రిలీజ్ చేసారు. ఆ గ్లిమ్స్లో చిన్నగా స్టోరీ హింట్ ఇచ్చారు. ఎందుకంటే అడవిలో తోడేళ్ళు ఎన్నెన్ని ఉంటాయి, కానీ అడవికి రాజు సింహమే అని, అంటే ఇండైరెక్ట్గా హీరో ప్రొజెక్షన్ అయితే ఇప్పుడు చేసినట్టు అనిపిస్తుంది నాకు. సూపర్ హీరో కాన్సెప్ట్, హీరో ఎలివేషన్ సీన్స్. సో ఇవన్నీ ఎంతైనా కూడా ఎక్కడో చిన్న ఇదైతే ఉంది. ఎందుకంటే ఆ కూలీ రిజల్ట్ తర్వాత చాలామంది టెక్నికల్గా లోకేష్ కనకరాజ్ బాగానే చెప్తాడు, కానీ స్టోరీ టెల్లింగ్లోనే ప్రాబ్లం వస్తుంది అని చాలామంది కూలీ తర్వాత చాలా విమర్శించారు. లోకేష్ కనకరాజ్ కూడా కొన్ని తప్పులు జరిగినాయని యాక్సెప్ట్ చేసిండు, కానీ ఆయన కాన్ఫిడెన్స్ చాలా ఉంది. అంటే సినిమా వస్తుంటాయి పోతుంటాయి, కానీ మంచి సినిమాలు తీస్తామనే కాన్ఫిడెన్స్ ఆయనకు ఉంది. కాకపోతే ప్రస్తుతము అల్లు అర్జున్ గారికి ఉన్న మార్కెట్ని దృష్టిలో పెట్టుకొని ఇది కొంచెం రిస్క్ సబ్జెక్టే, రిస్క్ ఫ్యాక్టరే అనిపిస్తుంది. ఎందుకంటే సూపర్ హీరో కాన్సెప్ట్లు ఇండియాలో వచ్చినాయి, కానీ వచ్చిన అన్నిటికన్నా నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ ఉంటేనే ఇది సక్సెస్ అవుతుంది. దాంట్లో అల్లు అర్జున్ గారు కాబట్టి ఇంకా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ప్రేక్షకులు. వరల్డ్లో ఇండియన్ సినిమా ఫ్యాన్స్ ఎవరున్నా కూడా అల్లు అర్జున్ ఒక సినిమా వస్తుందంటే వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉంటాయి. మరి ఇప్పుడు ఈ ఎక్స్పెక్టేషన్స్కి లోకేష్ కనకరాజ్ గారు
రీచ్ అవుతారా అనేది నాకు ఒక ఆలోచన. ఎందుకంటే ఇప్పుడు ఆయన సినిమాలు చేయకుండా ఒక హీరోగా చేస్తున్నాడు. అట్లాంటి టైంలో మళ్ళీ సినిమా స్టోరీ చెప్పి అల్లు అర్జున్ గారిని ఒప్పించి మైత్రి మూవీ మేకర్స్ పుష్ప 2 అంటే ఇంత సక్సెస్ఫుల్ సబ్జెక్ట్స్ చేసిన మైత్రి మూవీ మేకర్స్ని కూడా దింపేసి సో ఏదో మ్యాజిక్ చేయాలని ట్రై చేస్తున్నారు. మ్యాజిక్ అయితే బాగానే ఉంటుంది, కానీ ఒక్కసారి డిసప్పాయింట్ అయితే ఎట్లా ఉంటుంది అనేది నాకు ఆలోచన. ఎందుకంటే రజనీకాంత్ గారు, నాగార్జున గారు, అమీర్ ఖాన్ గారు, సో ఇట్లా పెద్ద పెద్ద క్యాస్ట్ పెట్టి ఆ కూలీ సినిమాలతోటే డిసప్పాయింట్ చేసారు. కాబట్టి నాకు ఎందుకో కొడుతుంది. అంటే నేను ఇప్పుడు లోకేష్ కనకరాజ్ని విమర్శిస్తలేను, కానీ అల్లు అర్జున్ గారితో ఈ టైంలో లోకేష్ కనకరాజ్ సినిమా కరెక్టేనా అనేది ఒక డైలమాలు ఉన్నా, అంతే, మిగతాది ఏమీ లేదు. అండ్ ఇది సూపర్ హీరో స్క్రిప్ట్ కాబట్టి సక్సెస్ అయిందంటే, స్టోరీ క్లిక్ అయిందంటే ఎక్కడుంటారో తెలియదు. మనం ఆల్రెడీ అల్లు అర్జున్ గారు ఆడెక్కి కూస్తున్నారు. ఒకవేళ ఇది సక్సెస్ అయిందంటే, కరెక్ట్ అనుకున్న రిజల్ట్ వస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది.